చూశారు కాబట్టి బీజేపీ ఈసారి కొంచెం బాధ్యత ఎక్కువ తీసుకోవాలి. ఎలా అడ్రస్ చేస్తారు ఈ విషయాలన్నీ? విజయ చంద్రిక్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ ఏబిఎన్ వీక్షకులందరికీ శుభోదయం అండి. ఇప్పుడు ప్రణాళిక దాని నుంచి మీరు అడుగుతున్నారు, ఎలా పాసిబుల్ విజన్ అంటే నేను అనేది పెద్ద పెద్ద లక్ష్యాలు ఇవన్నీ షార్ట్ టర్మ్ గోల్స్ అడ్రస్ అవ్వాలి. అది నాకు ఇందా నుంచి రావట్లే ఆన్సర్. అదే 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 అక్కడికే వస్తాను. యాక్చువల్ గా ఒక సుదీర్ఘమైన జర్నీ చేయాలి అన్నా, లేకపోతే ఒక లక్ష్యాన్ని సాధించాలన్నా ఒక అడుగుతోనే మొదలవుతుంది, ఒక ఆలోచనతోనే మొదలవుతుంది. మొదలు పెట్టినప్పుడు అది ఇంత పెద్ద ఎవరెస్ట్ శిఖరాన్ని, అంత పెద్ద శిఖరాన్ని ఇంత ఉన్నవాడు నేను ఎక్కగలనా అనుకుంటాం. బట్ ఒక్కొక్క అడుగు పెరిగే కొద్దీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆ అడుగు వేస్తున్నప్పుడు మనం ఒక్కలమే అడుగు వేస్తున్నావా, మనతో పాటు అందరూ వస్తున్నారా లేదా అన్నది ఇంపార్టెంట్. ప్రణాళికతో పాటు ప్రజలు కూడా కావాలి. ఉట్టి ప్రణాళిక ఏంటి సార్? ప్రణాళిక ప్లస్ ప్రజలు కలిసి వెళ్తేనే అది సాధ్యపడుతుంది. ఇప్పుడు ఆగస్టు 15, 2020 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎర్రకోటలో పిలిపించారు. మన స్వతంత్ర పోరాట యోధుల యొక్క ఆత్మ బలిదానానికి ఒక సార్థకత తీసుకురావాలంటే భారతదేశాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చెందినటువంటి దేశంగా చేసి తీరవలసింది. అది మన 100వ స్వాతంత్ర దినోత్సవం నాటికి పూర్తి కావాలి, 2047 కల్లా పూర్తి కావాలి. ఆ రకంగా ప్రతి భారతీయుడు 140 కోట్ల ప్రజలు ముందుకు నడవండి, మాతో పాటు కలిసి రండి అని చెప్పి అప్పీల్ చేశారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు స్వాగతించారు. ఈ రోజు ముఖ్యమంత్రిగా ఒక ప్రణాళిక రూపొందించారు. దానికి అనుగుణంగా స్వర్ణాంధ్ర 2047 ప్రణాళిక రూపొందించారు. మొన్న సోమవారం అసెంబ్లీలో చక్కటి చర్చ జరిగింది. అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ సూచన చేశారు, అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు దీనిలో కీలకమైన అంశాలు ఏంటంటే, ఇప్పుడు ఆ యొక్క విజన్ డాక్యుమెంట్ యొక్క లక్ష్యం ఏంటి? 2047 కల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1 రాష్ట్రం చేయాలి. దేశంలో నెంబర్ 1 రాష్ట్రం చేయాలి అంటే ఏంటిది? వచ్చే 22 ఏళ్లకే 22 ఏళ్ల లోపు చేయాలి అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్ల, లోకేష్ గారి వల్ల, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి వల్ల కాదని. అది 5.5 కోట్ల ప్రజల్లో ఆ యొక్క ఆకాంక్ష రగిలించాలి. ప్రతి రైతు పండించే పంట నేను దేశాన్ని నెంబర్ 1, దేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 చెయ్యాలి అంటే నా యొక్క ఉత్పత్తి ఏ రకంగా పెంచాలి, ఆ రైతుకి ఏ రకంగా సహకరిస్తాం, ఆ రైతుకి కావాల్సిన నీరు ఏ రకంగా మనం అందిస్తాం. అలాగే విద్యార్థి ఒక 10th క్లాస్ లో 10th క్లాస్ చదువు విద్యార్థి కావచ్చు, 10 ఏళ్ళు ఉన్నటువంటి ఒక విద్యార్థి కావచ్చు, ఈ రోజు 22 ఏళ్ల లోపు అతనే ఆ రాష్ట్రాన్ని మలుపు తిప్పే వ్యక్తి. 10 ఏళ్ళు ప్లస్ 22 ఏళ్ళు 32 ఏళ్ళు. ఇప్పుడు 15 ఏళ్ళు వయసు ఉన్న విద్యార్థి అంటే 10th క్లాస్ విద్యార్థికి 22 యాడ్ చేస్తే 37 ఏళ్ళు. అతనే రేపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1 చేయగలడు. సో ఆ యొక్క విద్యార్థిలో ఏ రకమైనటువంటి ఆకాంక్ష రగిలించాలి. కానీ పెద్దిరెడ్డి రామకిరణ్ గారు ఒక పాయింట్ అండి, ఇందులో 2 ఉన్నాయి. ఒకటి నేను, 2 మనం. ముఖ్యమంత్రి గారు మనం పాయింట్ ని అడ్రస్ చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే నాకేంటి మీరు ఇచ్చిన హామీ ఇది కదా, నాకు ఇది చేస్తామన్నారు కదా అని ముందు దాని మీద చూస్తూ ఉంటారు. అది చేస్తూ ఇది వెళ్ళాలి అంటే ఈ విజన్ డాక్యుమెంట్ అమలు అనేది ఇబ్బంది కదా. మీరు హామీలు అమలు చేయాలి, పోలవరం అమరావతిలో కట్టి కళ్లకు చూపించాలి, ఎలక్షన్స్ నాటికి ఏదో క్లియర్ పిక్చర్ చూపించాలి. అప్పుడు ఇది అమలు అనేది కష్టం కదా. ప్రతి ఒక్కరికి స్ఫూర్తి రగలాలి అంటే రగలాలనేదే పాయింట్ కదా. ఇప్పుడు 2 పేర్లకు వెళ్తారు. పోలవరం ఆపేసి స్ఫూర్తి రగిలిస్తానంటే కుదరదు కదా. అమరావతి నిర్మాణం ఆపేసి నేను స్ఫూర్తి రగిలిస్తానంటే కుదరదు కదా. ఓ పక్కన ప్రభుత్వం ఒక యంత్రాంగంగా తన పని తను చేస్తూ ఇప్పుడు 8 లక్షల కోట్ల పైచీలకు పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి, నిధులు కూడా రెడీగా ఉన్నాయి. మన బాధ్యత ఏంటి? ప్రభుత్వ బాధ్యత 8 లక్షల కోట్లు 2 ఏళ్లలో గ్రౌండ్ అవ్వాలి. గ్రౌండ్ అవుతూ ఆ ఫలాలు ప్రజలకు అందిస్తూ వారి సుదీర్ఘ లక్ష్యాన్ని, మన లక్ష్యం ఒక జాతిగా మన